నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. మొత్తానికి పాపం కేటీఆర్ కాక, సో కేటీఆర్ అన్నావు, సారీ కాకా అనేసిన అప్పుడే, అంటే కేసీఆర్ కాకలాగా వేదాంతాలు చెప్తుంటే నేను చూడంగానే కాక గుర్తొచ్చేసిండు. పాపం ఎక్స్ వేదికగా తన ఆవేదనను మొత్తం కూడా చెప్పుకుంటాడు. తలదన్నేవాడు ఉంటే తాటిందనేటోడు ఉంటాడు. ఈ సామెత మన వాళ్ళు ఊరికే చెప్పలే. ఒకప్పుడు కేసీఆర్ చేసిన పనులే ఈరోజు కాంగ్రెస్ చేస్తుంటే పాపం కేటీఆర్ అన్నకు గొంతు దిగట్లేదట. ఎంత ఘోరంగా ఉందంటే, ఇగో సోషల్ మీడియాలో తమ్నైళ్ళు చూస్తున్నా, ఒక్కొక్కళ్ళ సంగతి చెప్తా, మా వర్షన్ వస్తుంది, మా టైం వస్తుంది, మిమ్మల్ని అందరినీ గమనిస్తున్నా అంటూ బెదిరించే స్థాయి నుంచి ఇగో జరిగిందేదో జరిగిపోయింది. కొత్త పంతాతో కొత్త నాయకత్వంతో ముందుకెళ్తాం అని చెప్పుకునే స్థితికి వచ్చిందట. ఇక కొండ నాలికి మందేసుకుంటే ఉన్న నాలిక ఊడింది అని పాపం గీన మేకపోతు గాంభీర్యాలను ప్రదర్శిస్తుంటే ఓ పక్క నుంచి పార్టీలో ఉన్న నాయకులంతా టాటా బాబాయ్ అంటూ హస్తం వైపు కొందరు, బీజేపీ వైపు మరికొందరు పరుగులు పెడతారు. ఈ నేపథ్యంలో అసలు ఆయన ఎక్స్ వేదికగా ఏం షేర్ చేసుకున్నాడో ఒకసారి మనం మాట్లాడుకుందాం. శూన్యం నుండి సునామీ సృష్టించి అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ధీశాలి మన కేసీఆర్. శూన్యం నుంచి సునామీ సృష్టించిండట. కేటీఆర్ అన్న, నువ్వు అమెరికా నుంచి మధ్యలో వచ్చినావు కదా ఉద్యమం టైంలో, అందుకే నీకు తెలవలే. మన కాక ఎప్పుడో అడ్జస్ట్ అయిపోయి నిమ్మరసం తాగితే ఉస్మానియా స్టూడెంట్స్ ఉగ్రరూపం దాలిస్తే తప్పనిసరి పరిస్థితుల్లో ఉద్యమం కొనసాగించాడే తప్ప నిమ్మరసానికి ఏ రోజో డౌన్ అయిపోయిండు. కాబట్టి నీకు ధీశాలిగా కనబడ్డాడు. ఇక తెలంగాణలో తొలిదశ ఉద్యమాన్ని మరిపించి ఈయన చేసిందే ఉద్యమం అనేగలాగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కూడా మరిపింపజేసినంత మాత్రాన ప్రజలు నిజాన్ని మర్చిపోతారా? ఇంకా దీశాలి, ధీరుడు, సావు నోట్లో తలకాయ పెట్టినోడు, బక్క చిక్కినోడు, కాపాడుకుంటారో సంపుకుంటారో, గింత ముద్ద పెడితే చాలు, ఈ సెంటిమెంట్లు ఇంకా తెలంగాణలో పనిచేస్తాయి అనుకుంటారా? ఏమో, ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం. ఒక్కడిగా బయలుదేరి లక్షల మంది సైన్యాన్ని తయారు చేసి ఎన్నో అవమానాలు, ద్రోహాలు, కుట్రలు, కుతంత్రాలు అన్నిటినీ ఛేదించిన ధీరత్వం కేసీఆర్ది. ఇక్కడ మాట్లాడుకుందాం. ఒక్కడిగా బయలుదేరి లక్షలాది మందిని సైన్యాన్ని తయారు చేసి, అవును టీఆర్ఎస్ అనే ఒక్క పార్టీ, మిగిలిన పార్టీలన్నీ ఇందులో చేరిపోతే మనం ఒక బలంగా తయారవుతాం, మనల్ని ఎవ్వరు ఓడించలేరని విజయశాంతి పార్టీని, రాములు నాయక్ అన్న చెప్పిండు, శానా పార్టీలను గిట్లా కోదండరామ్ సార్ పార్టీని అన్నిటినీ మింగేసి ఏ పార్టీ లేకుండా చేసి టీఆర్ఎస్ తప్ప ఉద్యమం కోసం పోరాడిన పార్టీ లేదు, కేసీఆర్ తప్ప ఉద్యమం కోసం పోరాడిన నాయకుడు లేడు అనేలాగా అనిపించుకోవడంలో నిజంగా చాలా మందిని సైన్యాన్ని తయారు చేసుకోవడం కాదు, మింగేసినాం. చివరికి ఎక్కడి దాకా వెళ్ళిపోయినామంటే తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్న 1400 మంది అడ్రస్లు కూడా గుర్తించలేని దీనస్థితికి పడిపోయాం. తెలంగాణ అమరవీరుల స్తూపం కట్టిండ్రు కానీ ఓపెనింగ్ రోజు కేసీఆర్ సారే చెప్పిండు 1400 మంది అడ్రస్ల కోసం ప్రయత్నం చేసినాం కానీ దొరకలేదు అని. ఒక కృష్ణయ్య, ఒక శ్రీకాంతాచారమ్మ, ఇంతకు మించి తప్ప మనెవ్వరికి కూడా వాళ్ళ పేర్లు గుర్తు లేకుండా చేసిన ఘనత కలిగిన ఏకైక ధీరుడు కేసీఆర్. అవమానాలు తెలంగాణ తెచ్చుకున్నాక చాలా చూసినాం. హిందుగాళ్ళు, బొందుగాళ్ళు, ఆడోళ్ళు కుక్కల్లాగా గెంటేయండి, లేకపోతే పెద్ద పెద్ద బారికెట్లతో కలవడానికి వచ్చేటోళ్ళను పక్కకు పంపించడాలు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యోగం అని అడిగితే దిమాకుందా? ఇంటికో ఉద్యోగం ఏ నుంచి సాధ్యమైంది? మతుండి మాట్లాడతాన్రా అన్న మీ మాటలు, ద్రోహాలు. ఇక ద్రోహం గురించి చెప్పాలి అంటే కేసీఆర్ సార్ గురించి ఒక చరిత్ర రాయొచ్చు. 80,000 పుస్తకాలు కేసీఆర్ చదవడమేమో కానీ 80,000 పేజీలతో కేసీఆర్ ఉద్యమం పేరుతో ఎంతమందికి మనోద్రోహం చేశాడు అనే విషయాన్ని వెలుగులోకి తీసుకురావచ్చు అని చెప్తున్నారు. ఇగో శ్రీకాంతాచారమ్మకు పదవిచ్చుడే, ఇగో దళితుడిని ముఖ్యమంత్రిని చేసుడే, ఇగో దళితులకు 3 ఎకరాలు ఇచ్చుడే, ఇక 10 లక్షలు ఇచ్చుడే, ఇంటికో ఉద్యోగం ఇచ్చుడే, నిరుద్యోగ భృతి ఇచ్చుడే, ఇక నాణ్యమైన విద్యను అందించుడే, ఇక నా మనవడు తినే చదివే లాంటి స్కూళ్ళల్లో మీరు చదువుడే, నా మనవడు తినే తిండిని మీరు తినుడే, ఇగో గింత ముద్ద దొరికితే మాకు చాలు, పదవులు అవసరం లేదని కల్వకుంట్ల కుటుంబంతో పాటు సడ్డకుడి పిల్లలు, తమ్ముడి పిల్లలు, అన్న పిల్లలు, ఆ పిల్లలు, ఈ పిల్లలు, సుట్టపోల పిల్లలు, అమ్మమ్మమ్మ ఎన్ని పదవులు ఇచ్చుకున్నావు నువ్వు. మళ్ళా ఏందిది ద్రోహము, కుట్రలు, కుతంత్రాలు అని మాట్లాడుతున్నావు. ఈటల రాజేందర్ని పార్టీ నుంచి గెంటేయడం వెనక నీ కుతంత్రం, రాజయ్యని ఉప ముఖ్యమంత్రిగా ఉండనీయకుండా నువ్వు చేసిన కుతంత్రం, విజయశాంతి, కోదండరామ్ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ పిల్లలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డానికి కోదండరామ్ సార్ చేసింది అందరికీ గుర్తుంది, కానీ బట్టలు చినిగిపోయేలాగా చేసిండ్రు పోలీసు వాళ్ళతో, గుర్తుందా? ఈ కుట్రలు, కుతంత్రాలు, కుళ్ళులు, ఆఖరికి
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపడం ఇష్టం లేకపోయినా నీ కుళ్ళు జనాలకు తెలవలేదనుకొని ఇంకా అనుకుంటేట అలాంటి ధీరుడిని కొన్ని కప్పదాట్లు ద్రోహపు ఎత్తుగడలతో దెబ్బతీయాలనుకునే రాజకీయ బేహారులకు తెలంగాణ ప్రజలే జవాబు చెప్తారు. చెప్పిండ్రుగా, అందుకే ఫామ్ హౌస్కి పరిమితం చేసిండ్రుగా. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ప్లీజ్ ఎంపీ అభ్యర్థిగా నిలబడండి అంటే బాబు నీ ఎంపీ సీటుకు దండం, ఇక్కడ జరుగుతున్న అక్రమాలు అవినీతి కుంభకోణాలు బయటకు వస్తే చిత్తు అంటారు. ఇక పార్టీలో సమన్వయం లేకపోవడం, ఎవడికి వాడు నేనే కింగ్ అనుకోవడం, ఇలాంటి పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీలో కొనసాగడం అయ్యయ్యో ఇంతకు మించి కర్మ ఉంటుందా, మాకు నీ ఎంపీ సీట్లు వద్దు అంటూ లేఖలు రాసి మరీ తప్పించుకుంటారు. ప్రజలు మంచిగానే బుద్ధి చెప్పిండ్రు కదా, ఏకదం కొడితే ఎట్లా అంటే మళ్ళా కోలుకోలేని దెబ్బ కొట్టిండ్రు. గది ప్రజాబలం అంటే. ఎప్పుడు ప్రజలకు సేవకుడు ఉండాలి కానీ ఓడిపోయిన తర్వాత కూడా మేకపోతు గాంభీర్యాలు ప్రదర్శిస్తూ తెలంగాణ ప్రజలు తప్పు చేసిండ్రు, వాళ్ళకి అర్థం కావాలా, వాళ్ళు అనుభవించాలా, అప్పుడే నాకు గొప్పతనం తెలుస్తుందంటే నువ్వు కాకపోతే నీ తాత లాంటి వాళ్ళను మళ్ళీ ఎన్నుకుంటారు జనాలు. ప్రతిసారి పైసే పనిచేస్తుంది, దేశంలో జరగబోయే ఎన్నికలన్నిటికీ సరిపడా పైసలు ఉన్నాయనుకుంటే ఇట్నే బొక్క బోర్లో పడతారు. అయినా కూడా మన అన్న ఏమాత్రం తగ్గట్లేదు. ఎన్నికల్లో తమకు కావాల్సిన మెజారిటీ వచ్చినా కూడా ప్రతిపక్షం అనేది ఉండకూడదు అని ఆ ప్రతిపక్షాన్ని తుడిచేయడం కోసం ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరికీ మంత్రి పదవులు ఆశలు ఈ ఆశలు చూపించి పార్టీలోకి లాక్కున్నావు. ఇక ఒకే పార్టీ నుంచి వచ్చిన నువ్వు దానము రేవంత్ రెడ్డి ముగ్గురు ఒకే గూటి నుంచి వచ్చిన పక్షులే అయినా రేవంత్ రెడ్డి ఎక్కడ చరిష్మా సాధిస్తాడో అని దానంను అర్థం పెట్టుకొని ఆ రోజు నోటుకు ఓటులో ఫోన్ ట్యాపింగే కారణంగా ఇరికిచ్చావంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదంటావా? అవు మళ్ళా ఫోన్ ట్యాపింగ్ చేస్తాం తప్పేంది? అవ్వా ఎదుటోడి వ్యక్తిగత సమాచారం వినడం వెనక ఆసక్తి చూపే నీ రాజకీయాలను చీ అంటుంటే నువ్వు చాలా గొప్పగా చెప్పుకుంటుంటే విడ్డూరంగా ఉందంటున్నారు జనాలు. అయినా కేటీఆర్ అన్న ఇంకా తెలంగాణ ఉద్యమం మీ వల్లే వచ్చింది, తెలంగాణ మీ నాన్న వల్లే వచ్చింది, తెలంగాణ ప్రజల జీవితాలు మీ దయాదాక్షిణ్యాలు అంటే ప్రజలు ఈ మాత్రం చూపించే జాలి దయాన్ని చూపిస్తారా? షెల్లేమో లిక్కర్ స్కాము, నువ్వేమో ఒక స్కాము, ఏమంటారు హరీష్ రావు ఒక స్కాము, కేసీఆర్ ఇంకో స్కాము, ఇట్లా వరుసగా అరెస్టులున్నా ఏదో కొంత లోపాయకారి ఒప్పందాలు ఉండడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం అరెస్టు చేయట్లేదు. కానీ ఇవాళ కాకుండా రేపైనా సిబిఐ ఇందులోకి వస్తే మాత్రం కేల్కతం దుకాన్ బంద్ అని చెప్తాండ్రు. ఈ టైంలో నీ మాటలు కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి అంటారు జనాలు. చాలా పెద్దగా రాసినావు. ప్రజా ఆశీర్వాదం మద్దతుతో 14 ఏళ్ల పోరాడి ఉద్యమ పార్టీగా తెలంగాణ సాధించి ఏంది ఉద్యమ పార్టీయా? ఊకో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అనే మీ నాన్నగారు ఇది ఉద్యమ పార్టీ కాదు పక్తు రాజకీయ పార్టీ అని చెప్పిండు. తెలంగాణ అనే పదాన్ని తీసేసి భారత్ అనే పదాన్ని చేర్చుకొని మీ అత్యాశ ఏంటి అనేది చూపించిండు. ఇంకా ఎక్కడిది తెలంగాణ ఉద్యమం, తెలంగాణ పార్టీ, తెలంగాణ ప్రజల మనోభావాలు ఇవన్నీ ఎప్పుడో జడిపేసిండ్రు కదా. తెలంగాణ దశను దిశను మార్చి కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు నింపిన కేసీఆర్ గారిని కాదు, 1400 మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే ఆ ఆత్మ బలిదానాల చితి మంటల్ని మీ జీవితాల్లో వెలుగులుగా మార్చుకున్నారు. మర్చిపోకండి. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఎంతమంది విద్యార్థుల బలిదానాలకు కారణమయ్యారు. 10 ఏళ్లలో 6000 పైచిలకు రైతులు ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణమయ్యారు. సునీల్ నాయక్ని మర్చిపోయారా? ప్రశాంతిని మర్చిపోయారా? చదువు కొనుక్కోలేమంటే చదువు కొనుక్కునేవాడే తప్ప చదువుకునేవాడికి తెలంగాణలో అర్హత లేదు అన్నట్టుగా 30 లక్షల మంది విద్యార్థులు పేపర్ లీకేజీ లబో దిబోం అంటుంటే ఇక్కడ పోలీసుల లాఠీ చార్జ్ చేస్తుంటే 10 కోట్లు ఖర్చు పెట్టి మహారాష్ట్రలో నువ్వు చేసిన సభను మర్చిపోయావా? ఇవన్నీ నువ్వు మర్చిపోయి ఉండొచ్చు ఈరోజు నీ రాజకీయ లబ్ధి కోసం, కానీ జనాలు మర్చిపోరు అంత ఈజీగా. 1400 బలిదానాల చితిల వెలుగుతో ఇంతకాలం ఓ వెలుగు వెలిగినరు. ఇప్పుడు ఆ ఆత్మఘోషలు అదే స్థాయిలో మిమ్మల్ని భూస్థాపితం చేసేసినాయి పార్టీతో సహా. అది చట్టపరంగా న్యాయపరంగా మీరు తీసుకున్న గోతుల్లో, మీరు చేసిన అవినీతిలో, మీరు మాట్లాడిన మాటలతో మీకు మీరుగా కాలరాసుకునే ప్రయత్నం చేసుకున్నారు. ఏ ఆడవాళ్ళనైతే కుక్కలతో అన్నాడో కేసీఆర్ సార్, అలే ఆడకూతురు కవితక్క వల్ల పేక మేడ కుప్పలా కూలిపోయింది ఏర్పరచుకున్న సామ్రాజ్యం. బీఆర్ఎస్ పార్టీని ప్రజలే గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటారు. మళ్ళా చూద్దాం, తెలుస్తుంది కదా ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారా, షెల్ల చేసిన దానికి ఏం మాట్లాడతారు అనేది.
నికాసైన కొత్త తరం నాయకత్వం తయారు చేస్తాం, పోరాట పంతంలో కదం తొక్కుతాం. నికాసైన కొత్త నాయకత్వం, బీఆర్ఎస్ పార్టీ కోసం కొత్త నాయకత్వం కోసం ఎదురు చూస్తారంట. ఎవరైనా సరే వీళ్ళు అవినీతి చేయలేదు, ఆక్రమణలు చేయలేదు, సారా పేరుతోటి ఎంతోమంది మాన ప్రాణాలని బలి తీసుకోలేదు, ఈ దందాలతో సంబంధం లేదు, ఫోన్ ట్యాపింగ్లు చేయడం అంటే పరాయి వాడి పర్సనల్ విషయాలు వినడం తప్పు కాదు అనుకోవడం, మేడిగడ్డలో ఇన్ని పిల్లర్లలో 3 పిల్లర్లు కూలిపోతే వచ్చే నష్టం ఏంది అని మాట్లాడే వీళ్ళ నైజాం. ఇవన్నీ చూసి యువత రేపటి భావి భారతానికి, రేపటి బంగారు తెలంగాణతో నీళ్లు నిధులు నియామకాలు అనే పదాలతో తెచ్చుకున్న తెలంగాణను కేసీఆర్తోనో బీఆర్ఎస్ పార్టీతోనో సాధ్యం అనుకొని ఇంకా ఆ పార్టీలో చేరే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అసలు కేటీఆర్ ఈ ట్విట్ పెట్టడం వెనుక ఆంతర్యం ఏంటి? కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఏదేమైనా కేటీఆర్ అన్నా నువ్వు ఏం మాట్లాడినా మేకపోతు గాంభీర్యమే కానీ లోపడంతా డొల్లా అంటున్నారు. అదే మేడిపండు చూడు మేలిమయుండు, నువ్వు పొట్ట విప్పి చూడు పురుగులుండు అన్నట్టుగా నువ్వు నిగనిగలాడుతూ బీఆర్ఎస్ పార్టీ కనబడుతుందన్నా దాని లోపల ఉన్న పురుగుల లుకలుకలు బయటికి కనిపిస్తున్నాయి అని జనాలు అంటారు. ఇక ఇదంతా జనాల అభిప్రాయం. సరే ఎట్టాగో సోషల్ మీడియా ఛానళ్ళ మీద ఒక కన్నేసిన అని చెప్తున్నావు, గందులో మంచిని తీసుకున్నావు అనుకో పార్టీని నిలబెట్టుకోగలుగుతావు, కాదు కక్ష పెట్టుకుంటా అన్నావనుకో అయ్యేలాగే ఫామ్ హౌస్కి పరిమితం అవుతావు అని చాలా మంది చెప్తారు. మరి మీరేమనుకుంటారు? కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి.